దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము నుండి, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలతో మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. అట్టి వాటికి విరోధమైన నియమము ఏదీ లేదు. క్రీస్తు యేసును సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతేమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందు ఒకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకునే యెడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధించునేమోని శోధించబడుదురేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరుడా, స్త్రీలు కానీ పురుషులు కానీ మరి ఎవరైనాను ఇదిగో ఈ ఆత్మఫలములు లేని పక్షంలో వారు క్రీస్తు యేసును సిలువ వేసేటి వాళ్ళుగా ఉంటూ ఉన్నారు. కుటుంబంలో ఏ సమస్య వచ్చినాను ఆ సమస్య ఏ విధంగా వచ్చినది, మీరు ఆత్మను అనుసరించే వారైతే, ఆత్మానుసారముగా నడుచుకున్న వారైతే మీరందరూ కూడా ఆ సమస్యను ఆ కుటుంబం నుంచి తీసివేయుటకు మరి వాటి వలన ఎంతోమంది ఇబ్బందుల పాలు కావచ్చు, శోధనల పాలు కావచ్చు. కాబట్టి అటువంటి అపాయములు చిక్కుకొనకుండా ఆత్మను అనుసరించి మీరు ఇదిగో ఆ కుటుంబంలో సమస్యను తీసివేయుటకు మీరు ప్రయాసపడినట్లయితే మీ యందు దేవుని ఆత్మ నివసించుచు ఉన్నదని, ఆత్మఫలములు కలిగినటువంటి వారుగా మరి క్రీస్తు యేసును సిలువ వేయకుండా ఆయన యొక్క మరణ పునరుత్థానములు పాలుభాగస్తులుగా ఉన్నట్లు వాక్యము ద్వారా మనము తెలుసుకొనొచ్చి ఉన్నాము. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.